భారత గడ్డపై ఇంగ్లాండ్ పేలవాట తీరును ప్రదర్శిస్తుంది. ఈ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను 1-4 తేడాతో చేజార్చుకున్న ఇంగ్లాండ్ ఇప్పుడు 3 వన్డేల సిరీస్ ను సైతం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2 తేడాతో కోల్పోయింది. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ భారత జట్టుకు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ పరాజయాలు ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. అయితే ఈ పరాజయాలు తమను ఏమాత్రం బాధించట్లేదని ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ అన్నాడు. భారత్ పై ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలిస్తేనే అసలు కిక్ అని తన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. బెన్ డకెట్ మాట్లాడుతూ, మేము ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడానికే ఇక్కడికి వచ్చాం. మేము గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. కొంతమంది ఆటగాళ్లు ఫామ్ లోకి వస్తే మేము టైటిల్ గెలవడం పెద్ద విషయం కాదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ తో పెద్ద సిరీస్ ఆడుతున్నాం. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ వైట్ వాష్ అయినా కూడా అసలు పట్టించుకోను. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ వస్తే అక్కడ ఖచ్చితంగా ఓడిస్తామని బెన్ డకెట్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ భారత్ వేరే వేరే గ్రూప్ లో ఉన్నాయి. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న ఈ రెండు జట్లు సెమీఫైనల్ లేదా ఫైనల్లో తలపడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇకపోతే టీమిండియాతో జరిగిన 2 వన్డేల్లో బెన్ డకెట్ అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా 2వ వన్డేలో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయడానికి బాటలు వేశాడు. 56 బంతుల్లో 65 పరుగులు చేశాడు. వేగంగా ఆడే క్రమంలో బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.